लक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमदवृद्धिम् च सर्वान् निर्णुत मे गृहात् गन्धद्वारानुराधर्षान् नित्यमुष्टाम् करीषिणी ईश्वरी सर्वभूतानां दामिनो बह्वये श्रियम् मनसः काममागूलिं वाचसत्यवजीमहि पशूनां रूपमन्नस्य मयि श्रीश्रयदाय्यजः ओ माङ्गल्यं तन्दुराधेना लोकरक्षणहेतुना कंठे बध्नामि सुभगे त्वजीव शरदां शतौ माङ्गल्यधारण मुहूर्त शुभ मुहूर्तस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् आनुकूल्य फलसिद्धिरस्तु अక్కడ కూర్చో అమ్మవారికి అయ్యవారికి प्रजापति स्त्रियांशः पुष्कयोरदधात्सवम् तस्याग्ने भाजये हमा मोदः प्रमोद आनन्दः मुष्कयोर्निहितस्तपः श्रुत्वेव कामस्य द्रव्याणि दक्षिणानां प्रतिग्रहे मनसश्चित्तमाकूतिं वाचः सत्यमशीमहि पशूनागोरूपमन्नस्य यशश्रीश्रयतां मयि यथाहमस्य अदृपग्गुस्त्रियै पुमानो यथा स्त्री द्रुप्यति पुंसि प्रिये प्रिया एवं भगस्य द्रुप्याणि यज्ञस्य काम्यः प्रियः ददामीत्यग्निर्वदति तथेति वायुराहततो हन्तेति सत्यं चन्द्रमाः आदित्यमामति सत्यमाभरन् यशो यज्ञस्य दक्षिणा అయ్యా చైర్మన్ గారు మీరు వెళ్ళి సగౌరవంగా మంత్రి గారిని తీసుకురావాల్సింది విశ్వేత్తాదే సవనేషు ప్రవాచ విశ్వేత్తాదే సవనేషు ప్రవాచ కౌండిన్యత్రయాదేన ప్రవరాం విదా కౌండిన్య గోత్రాద్భవస్య తస్య బ్రహ్మణో నప్రే సాగర పర్యంతం గోబ్రా మనం తప్పదు అమ్మ ఇదే మనకి మనసంత అమ్మవారు చెట్టు పేరుగా ఎల్లవ తల్లికి జై ఎల్లవ తల్లికి ఆనాడు హైదరాబాద్ నగరానికి విపత్తు వచ్చినప్పుడు వందల వేల మంది చనిపోతున్న సందర్భంలో రక్షగా నిలిచినటువంటి బల్కంపేట ఎల్లమ్మ ఇటీవల కాలంలో భక్తుల యొక్క విశ్వాసానికి పేరుగా లక్షల మంది భక్తులు వస్తున్నా ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు చేస్తున్నా భక్తి పారవశ్యంగా సేవలు కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం రంగరంగ వైభవంగా భక్తుల సమక్షంలో ప్రభుత్వ పక్షాన దేవాదాయ శాఖ పక్షాన పట్టు వస్త్రాలను సమర్పించి జరుపుకోవడం జరిగింది. ఈ కళ్యాణం లోక కళ్యాణం కొరకు ఆ అమ్మవారి కళ్యాణం ద్వారా అందరూ సుఖ సంతోషాలతో ఉండి సుభిక్షంగా ఉండాలని అమ్మవారు ప్రార్థిస్తారు. ఇటీవల కొన్ని అవాంఛనీయ సంఘటనలు ప్రమాదాలు వందల వేల మంది అది విమాన ప్రమాదం కావచ్చు, అగ్ని ప్రమాదం కావచ్చు, లేదా బ్లాస్ట్ కావచ్చు, ఇటువంటి జరగడం వల్ల కొంత అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి. మరొకసారి ఆనాడు హైదరాబాదు ఇబ్బందిలో ఉన్ననాడు గెలిచిన అమ్మవారు
ఇవాళ తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ ప్రజలకు రెండు ఆశీర్వచనలతో అండగా ఉండాలని కళ్యాణ సందర్భంగా వారు ప్రార్థించుకుంటాను. ఎల్లమ్మ తల్లి కళ్యాణం ఎంతో వైభవంగా జరుగుతుంది. ఈసారి ప్రభుత్వం తరఫున ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఎలాంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా పోలీస్ సిబ్బందులు కావచ్చు, డిపార్ట్మెంట్ పరంగా అన్ని డిపార్ట్మెంట్స్తో కలిసి అన్ని ఏర్పాట్లు చాలా జాగ్రత్తగా జరపడం జరిగింది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా అందరూ బాగుండాలని అమ్మవారిని కూడా కోరడం జరుగుతుంది.